అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. హైదరాబాద్, రియాద్, శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు, క్షేమంగా ల్యాండ్ అయిన ఫ్లైట్. ఆదివారం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపింది. రియాద్, సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్కు ప్రయాణికులకు వస్తున్న విమానాన్ని పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. వార్తా కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు. ఈ ఈమెయిల్ బెదిరింపులకు రియాద్ నుంచి బయలుదేరిన విమానంలో బాంబు ఉన్నాయని, అది శంషాబాద్ చేరగానే పేల్చేస్తామని ఎయిర్పోర్ట్ కస్టమ్ సపోర్ట్ విభాగానికి ఒక గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపించాడు. క్షుణ్ణంగా తనిఖీలు. ఈ బెదిరింపు సమాచారంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రియాద్ విమానం శంషాబాద్లో ల్యాండ్ కాగానే విమానాన్ని విస్తృత తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్గా నిర్ధారణ. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు మరియు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు. ఈ ఘటనపై బీఎంసీ జీహెచ్ఐఏఎల్ అధికారులు ఫిర్యాదు మేరకు ఆర్టీఓ, రాజీవ్ గాంధీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల నుండి ప్రయాణించే మిత్రులారా, ఇలాంటి నకిలీ బెదిరింపులకు, భయాందోళనలకు గురి కావద్దని మనవి. మరిన్ని గల్ఫ్ అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.